ప్రెజెంట్ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోల్లో ముందు వరుసలో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య గారి మనవడిగా, టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా, మెగా కాంపౌండ్ నుండి హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. అయినప్పటికీ తన ఫ్యామిలీ ఇమేజ్ పై ఆధారపడకుండా తన స్వశక్తితో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. తన అద్భుతమైన డాన్స్, నటనతో ఈ రోజు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకొని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఎంత స్టార్డమ్ సంపాదించుకున్నా గంగోత్రి నుంచి పుష్ప వరకు బన్నీని కొజ్జా అన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయినా కూడా అల్లు అర్జున్ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అనడానికి మన అల్లు అర్జున్ బెస్ట్ ఎగ్జాంపుల్. కష్టపడి పైకి రావాలి అనుకునే వాళ్ళందరికీ అల్లు అర్జున్ ఇన్స్పిరేషన్ అనొచ్చు. అల్లు అర్జున్ పుట్టినరోజు రాబోతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ బయోగ్రఫీ, సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోను ఎండ్ వరకు చూడండి. 1983వ సంవత్సరం ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించాడు అల్లు అర్జున్. 8 ఏళ్ల పాటు అక్కడే పెరిగాడు. అయితే అల్లు అర్జున్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినవారు. బన్నీ ఎన్నోసార్లు పాలకొల్లు కూడా వెళ్లడం జరిగింది. అక్కడి ఏరియాలు అన్ని బన్నీకి బాగా తెలుసునని తెలుస్తోంది. అల్లు అర్జున్ కి ఒక అన్న, ఒక తమ్ముడు. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ హీరోగా కొనసాగుతున్నాడు. అల్లు అర్జున్ అన్నయ్య వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ నిర్మాతగా మారి చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ బాల నటుడిగా పరిచయమైన మొదటి చిత్రం విజేత. ఎం కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించారు. ఈ చిత్రానికి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవిందే నిర్మాత అని తెలిసింది. అల్లు అర్జున్ గంగోత్రి కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో నటించాడు. చిరు దగ్గర డాన్స్ స్టూడెంట్ గా ఓ కుర్రాడి పాత్రలో సందడి చేశారు. అసలు అల్లు అర్జున్ ఎలా నటించగలడు? కెమెరా అంటే భయపడకుండా నటించగలడా లేదా అనే అనుమానంతో అల్లు అరవింద్ గారు డాడీ సినిమాలో అతిథి పాత్ర చేయించారు. కానీ బన్నీ హీరోగా లాంచ్ అయింది మాత్రం గంగోత్రితోనే. ఆ మూవీలో అల్లు అర్జున్ లుక్ జనాలకి ఏ మాత్రం నచ్చలేదు. ఇతను హీరోగా నిలబడడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ఆర్యతో బన్నీ తన లుక్ మార్చుకోవడం మాత్రమే కాదు, స్టార్ ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు. ఇక దీని తర్వాత బన్నీ హ్యాపీ, దేశం ముదురు, జులై, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, సన్ ఆఫ్ సత్యమూర్తి, వేదం, రుద్రమ్మదేవి, అలా వైకుంఠపురంలో వంటి పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. తన యాక్టింగ్ తో ముఖ్యంగా మలయాళంలోనూ మల్లు అర్జున్ గాను క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక పుష్ప ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఆయన కేవలం తెలుగు, మలయాళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. టాలీవుడ్ కు 6 ప్యాక్ సంస్కృతిని పరిచయం చేసింది బన్నీనే. దేశం ముదురు చిత్రం కోసం బన్నీ 6 ప్యాక్ చేశాడు. తర్వాత అతన్ని ఫాలో అయి చాలా మంది టాలీవుడ్ హీరోలు 6 ప్యాక్ చేయడం జరిగింది. అంతేకాదు హెయిర్ స్ట్రైట్నింగ్ ను ఆర్య 2తో పరిచయం చేసింది కూడా బన్నీనే. ఇప్పుడు ప్రతి సినిమాకి ముందు ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతున్నాయి. ఆ సంస్కృతి మొదలైంది కూడా అల్లు అర్జున్ సరైనోడు చిత్రంతోనే అని చెప్పొచ్చు. ఇక పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా మాస్ మార్కెట్ ను దక్కించుకున్న బన్నీ ఇప్పుడు తన బర్త్డేను మరింత గ్రాండ్ గా మార్చే సూచనలు ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో బన్నీ నటించబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పటికే కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ లేదా టైటిల్ అనౌన్స్మెంట్ వంటి ఏదైనా మెగా అప్డేట్ వస్తుందా అన్నది ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ బర్త్డేను ఓ స్పెషల్ ఆఫరింగ్ గా మార్చే అవకాశం మేకర్స్ కుంది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేయబోయే సినిమా విషయమై కూడా ఫ్యాన్స్ ఆశలు పెంచుకున్నారు. ఇటీవల నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ వచ్చింది. అయితే దీనికి సంబంధించిన బర్త్డే రోజున ఏదైనా అప్డేట్ వస్తే మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఎందుకంటే త్రివిక్రమ్ ఆల్రెడీ ఆలస్యంగా స్క్రిప్ట్ వర్క్ చేయడంతో ఇప్పటికైనా ఓ అనౌన్స్మెంట్ అయినా కావాలన్నదే ఫ్యాన్స్ కోరిక అని తెలుస్తోంది. ఇప్పుడు బన్నీ బర్త్డే సందర్భంగా ఆర్య 2 రీ రిలీజ్ ఖరారైంది. కానీ మరోవైపు అట్లీ సినిమా గ్లిమ్స్,
త్రివిక్రమ్ మూవీ అప్డేట్ వంటి అంశాలపై ఇంకా అధికారిక క్లారిటీ లేదు. ఆయన ఫ్యాన్స్ మాత్రం భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాతో బన్నీ 1900 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటి కొత్త బెంచ్ మార్క్ పెట్టిన నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాలపైన అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. మరి బన్నీ బర్త్డే నిజంగానే ఫ్యాన్స్ ఊహించినట్టే జరగబోతుందా, లేక ఓ సింపుల్ రీ రిలీజ్ కే పరిమితం అవుతుందా అన్నది కొన్ని రోజుల్లో తెలియనుంది.